హాయ్, హలో, నమస్తే మిత్రమా. సరస్వతీదేవికి భక్తుల మీద ఎంత ప్రేమో ఎలా పరీక్షిస్తుందో వినండి. ఒకరోజు కాళిదాసు, మాత కొన్ని నీళ్లు ఇవ్వండి, పుణ్యం ఉంటుందని ఒక ఇంటి ముందుకెళ్ళి అడుగుతాడు. అప్పుడు ఆ ఇంటి గృహిణి, బిడ్డ నువ్వెవరివో నాకు తెలియదు, నువ్వెవరివో పరిచయం చేసుకో, నీకు నీళ్ళు ఇస్తానంటుంది. నేను ఒక బాటసారినమ్మా, దయచేసి నీళ్ళు ఇవ్వండి అంటాడు. నువ్వు బాటసారి ఎలా అవుతావు? ఈ లోకంలో ఇద్దరే బాటసారులు, ఒకరు సూర్యుడు, ఒకడు చంద్రుడు. వీరిరువురు నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటారు. నిజం చెప్పు, వీరిరువురిలో ఎవరివి నువ్వు అని అడుగుతుంది. నేను ఒక అతిథిని తల్లి, నీళ్ళివ్వని అడుగుతాడు. ఈ ప్రపంచంలో ఇద్దరే అతిథులు, ఒకరు ధనము, రెండవది యవ్వనము. ఈ రెండు వెళ్ళిపోవడానికి ఎటువంటి సమయము అవసరం లేదు. నిజం చెప్పు, నీవెవరు? కాళిదాసు అప్పటికే ఓడిపోయానన్న భావంతో విసుగ్గా ఉన్నాడు. నేనొక సహనశీలుణ్ణి, దయచేసి ఇప్పుడైనా నీళ్ళివ్వమ్మా అని అడుగుతాడు. లేదు, సహనశీలత గలవారు ఇద్దరే ఉన్నారు. ఒకరు భూదేవి, ఎందుకంటే ఈ భూమిపైన ఉన్న పాపులను పుణ్యాత్ములను ఇద్దరినీ మోయగలుగుతుంది. ఇంకా తన ఎదను చీల్చి విత్తనం నాటుతున్నప్పటికీ ధాన్య భాండాగారాన్ని మనకు ఇస్తుంది. ఇక రెండవది వృక్షం, రాళ్లతో కొట్టినా కానీ తీయటి ఫలాలను మనకిస్తుంది. కనుక నిజం చెప్పు, నీవెవరివో అని ఆ గృహిణి అడుగుతుంది. కాళిదాసు దాదాపుగా మూర్ఛపోయే స్థితికి వచ్చేశాడు. విసుగుతో సహనం కోల్పోయి, నేను ఒక హఠుణ్ణి అని అన్నాడు. మళ్ళీ అబద్ధం. హఠంతో విసిగించేవి రెండే రెండు, ఒకటి గోర్లు, రెండవది వెంట్రుకలు. ఎందుకంటే ఈ రెండిటిని ఎంత కత్తిరించినా మళ్ళీ మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి. నిజం చెప్పు బిడ్డ, ఎవరు నువ్వు అని ఆమె అడుగుతుంది. పూర్తిగా విసిగెత్తిపోయి ఓటమితో తలదించుకున్న కాళిదాసు, అలాగైతే నేను ఒక మూర్ఖుణ్ణి అని అంటాడు. కాదు, నీవు మూర్ఖుడు ఎలా అవుతావు? మూర్ఖులంటే ఇద్దరే ఉన్నారు. ఒకరు ఎటువంటి యోగ్యత లేకుండా ప్రజలందరిపై శాసనాధికారాలను చెలాయించే రాజు, మరొకరు కేవలం రాజును ప్రసన్నం చేసుకోవడం కోసమే తన జ్ఞాన విజ్ఞానాన్ని వదిలి, తర్కాన్ని కూడా వదిలి రాజుగారి మాటే నిజమని మభ్యపెట్టడానికి ప్రయత్నించే ఆస్థాన పండితుడు అని అంటుంది. కాళిదాసుకు ఇక మాట్లాడే స్థితిలో కూడా లేడు. ఆమె కాళ్లపై పడిపోయి నీళ్ళివ్వమని ప్రతిమాలుతాడు. అప్పుడు ఆమె లేవచ్చా లే అంటుంది. ఆ మాటలకు కాళిదాసు తల పైకెత్తి చూస్తే సాక్షాత్ సరస్వతీదేవి మాత. కాళిదాసు మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరించాడు. అప్పుడు సరస్వతీ మాత ఈ విధంగా అంటుంది, ఎప్పుడైనా శిక్షణ ద్వారా జ్ఞానం రావాలి, అహంకారం కాదు. నువ్వు కేవలం నీ శిక్షణ ద్వారా వచ్చిన పేరు ప్రతిష్టలను నావి అని అహంకారంతో ఉన్నావు. అందుకే మూసుకుపోయిన నీ జ్ఞాన నేత్రాన్ని తెరిపించడానికే నేనింతగా పరీక్షించాల్సి వచ్చింది అన్నది. అప్పుడు కాళిదాసు తన తప్పును తెలుసుకొని అమ్మవారిచ్చిన జ్ఞాన నీళ్లు త్రాగి ముందుకు కదిలాడు. ఓం శ్రీ మాత్రే నమః. ఒక లైక్ చేసి షేర్ చేయండి మిత్రమా. ధన్యవాదాలు. రేపు మరలా కలుసుకుందాం ఒక మంచి వీడియోతో. జై హింద్.